హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి ఈ వీడియో అని చూస్తున్నారా? ఆల్రెడీగా థంబ్నెయిల్ చూసుకుంటారు. వీడియో ఏంటి, మ్యాటర్ ఏంటండి. నేనైతే 4 months అవ్వకముందే 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేశాను ఏంటండి ఈ వీడియోలో చెప్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు వీడియోలోకి మనం వెళ్దాం. అసలు నేను వాచ్ అవర్ ఎలా కంప్లీట్ చేశాను ఏంటంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసే నుంచి డైలీ రోజుకో వీడియో పెట్టాలన్నమాట. డైలీ 1 by 1 వీడియో పెడుతుంటే మన ఛానల్ గ్రోత్ అవుద్ది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటారు. నేనైతే బాబు చిన్నపిల్లడు అవ్వడం వల్ల డైలీ వీడియో పెట్టలేకపోయేదాన్ని. ఒక రోజు వీడియో తీయడానికి ఒక రోజు ఎడిటింగ్ చేసి పెట్టుకోవడానికి ఒక రోజు థంబ్నెయిల్ రెడీ చేసుకోవడం అన్నీ నాకు బాబుతో టైం సరిపోయేది కాదు. అందువల్ల నేను 2 daysకి ఒకటి 3 daysకి ఒకటి అలా వీడియో పెట్టుకుంటూ వచ్చేదాన్ని అనమాట. అలా నెక్స్ట్ నేను వీడియో తీయడానికి వెళ్ళేటప్పుడు కూడా మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళు ఎవరో ఒకరు నా తోడు వచ్చేవారు అనమాట. నేను వీడియో తీసుకుంటే వాళ్ళు బాబుని పట్టుకోవడం, అలా ప్రతి వీడియోలో మీకు కనిపిస్తారు కదా ఎవరో ఒకరు. వాళ్ళకి ఎవరికైనా వీలు అవ్వకపోతే నేను ఒక్కదాన్నే బాబుని తీసుకొని అలా వెళ్ళి వీడియో తీసుకొని రావడం నాకు కొంచెం కష్టంగా అనిపించినా, మరి మన ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలి, మనం ముందుకి ఒక స్టెప్ వేయాలంటే తప్పదు కదా. కొంచెం కష్టంగా ఉన్న మనం అవేమీ పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే నేను బాబు విషయం పట్టించుకోకుండా బాబే కదా అనేసి వాడిని తీసుకుంటూ వెళ్ళిపోయి వీడియో తీసుకుంటాను నేనైతే. ఇదిగోండి, అలా వీడియో తీసుకొని పెట్టడం వల్ల నాకైతే 4000 వాచ్ అవర్ చాలా వేగంగా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఛానల్ డిసెంబర్ 9వ తారీఖున లాంచ్ చేశాను అనమాట. ఆ రోజే ఫస్ట్ వీడియో పెట్టాను. మా బావ బర్త్డేకి గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ అని నేను ఆ రోజు ఫస్ట్ వీడియో పెట్టాను. డిసెంబర్ 9న స్టార్ట్ చేసిన నాకు ఏప్రిల్ 5వ తారీఖు మార్నింగ్కి 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్పుడు చెక్ చేసి చూసుకున్నాను. నేను షాక్ అయిపోయాను అనమాట. సబ్స్క్రైబర్ కూడా ఎక్కువ మంది లేరు, వాచ్ అవర్ వేగంగా అయిపోయింది అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి వీడియో తీసి పెడదాం అనుకుంటే ఏదో ఒక పని, ఏదో ఒక ప్రాబ్లం అలాగా నెట్టుకుంటూ వచ్చేసాను నేనైతే. ఇదిగోండి చూడండి, అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు సబ్స్క్రైబ్ పెరుగుతారా అని నేను అలాగా రోజు చెక్ చేసుకొని చూసుకుంటూ ఉండేదాన్ని. అలాగా 1 by 1 అలా కొంచెం అలా పెరుగుతూ ముందుకు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఇంకేంటంటే, నా వీడియోస్ బాగా క్లిక్ అవ్వడానికి మన వైజాగ్లో రామ్ చరణ్ గారి మూవీ షూటింగ్ అయింది. ఆ వీడియో 6 నిమిషాలైనా రెస్పాన్స్ మాత్రం చాలా బాగా వచ్చింది. దానికి 1 lakh దాటి చూసారనమాట. 1 lakh ఎక్కువ మందే చూశారు. నెక్స్ట్ మన వైజాగ్లో రమణ స్టూడియో ఉంది కదా, ఆ వీడియో కూడా 32 దాటి చూసారనమాట. 32,000 దాటి. దానివల్ల కూడా వాచ్ అవర్ కంప్లీట్ నాకు చాలా వేగంగా అయ్యింది. తర్వాత మీషో నుంచి వచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఉంది. దాన్ని 3200 మంది చూశారు. మా అక్కల పెళ్ళి వీడియో ఒకటి 1300 మంది చూశారు. జిన్ పార్క్ ఒకటి 2500 మంది ఇలా చూశారు. అలా వీడియో చూస్తూ ఉండడం వల్ల నాకు వాచ్ అవర్ అయితే వేగంగా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం పెద్ద వీడియోస్ పెట్టాలి. చిన్న వీడియోస్ పెట్టడం వల్ల మనకి వాచ్ అవర్ అయితే వేగంగా కంప్లీట్ అవ్వదు. పెద్ద వీడియోస్ అంటే 14 నిమిషాలు 15 నిమిషాలు అలా పెద్ద వీడియోస్ పెట్టడం వల్ల మనకి వీడియో లాంగ్ ఉంటుంది కాబట్టి చూడడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అలా మనకి వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే, నేనైతే ఒక్క లైవ్ స్ట్రీమ్ కూడా చేయలేదు. ఎందుకంటే చేయొచ్చులే కొంచెం గ్రోత్ అయిన తర్వాత అని నేను చేయకుండా అలా నెగ్లెక్ట్ చేసేసాను.
అలా ముందుకి వెళ్దాము. కొంచెం ఇది 1000 సబ్స్క్రైబ్ అయ్యి వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ చాట్ అవి చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయి ఇంకా నేను ఒక్క లైవ్ చాట్ కూడా చేయలేదు. ఆ వీడియోస్ అలాగా గ్రోత్ అవ్వడం వల్ల నాకైతే వేగంగా వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది. మనం రోజు అలా వీడియోస్ పెడుతూ ఉండాలి. మనకి ఎన్ని పనులున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా పెట్టడం వల్ల మనకు వాచ్ అవర్ పెరుగుతుంది. నెక్స్ట్ కొత్త సబ్స్క్రైబ్ కూడా యాడ్ అవుతారు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. పెద్ద వీడియోస్ పెట్టడం వల్ల మనకైతే వేగంగా వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్ల కూడా వేగంగా వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మేము వైజాగ్లో ఉంటాము. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 5 years అవుతుంది. మన ప్రతి వీడియోలో చూస్తారు కదా, మా అక్క వాళ్ళు మేమందరం కలిసే ఉంటాం. నేను, రవి, మా అన్నయ్య, నెక్స్ట్ మా మరిది, మా అక్క వాళ్ళు మేమందరం ఒక దగ్గరే ఉంటాము. ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా అందరం ఒక దగ్గరే సెలబ్రేట్ చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. మా సొంత విలేజ్ వచ్చి బొబ్బిలి దగ్గర అనమాట. మేమైతే అక్కడే పుట్టి అక్కడే పెరిగాం, అక్కడే చదువుకున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నెక్స్ట్ చదువు అయిపోయాక మధ్యలో సెలవులకి మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చాను. అలా నేను సెలవులకి చదువు అయిపోయిందని వచ్చేసి ఉన్నాను. నా ఎగ్జామ్స్ అయిపోయి 1 year తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఒక చిన్న హాస్పిటల్లో డ్యూటీ జాయిన్ అయ్యాను. అలా కొన్ని రోజులు డ్యూటీ చేసిన తర్వాత నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. నెక్స్ట్ కన్సీవ్ అయిన తర్వాత బాబు పుట్టాడు. అలా నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను అనమాట. ఏదైనా కొంచెం సపోర్ట్గా ఉందామనేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఎప్పటి నుంచో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దీని గురించి నాకు ఏం తెలియదు. చాలామంది నీకేమొచ్చు, నీకు వంట రాదు, ఏం చేస్తావు, ఎందుకులే అవసరమా అనేటట్లు మాట్లాడారు. సర్లే ఒక స్టెప్ ముందుకేద్దాం, ఏదైతే అయిందనేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీలో అందరికీ చెప్పేసి నేను కొంచెం ఒక అడుగు ముందుకు వేశాను. నెక్స్ట్ నాకు ఈ విషయంలో బాగా సపోర్ట్గా ఉండేది మా పెద్దమ్మాయి అనమాట. చాలా వీడియోలో కనిపిస్తారు కదా అతను. నెక్స్ట్ మా అన్నయ్య, మా తమ్ముడాలు, రవి వీళ్ళందరూ నాకు వీడియో తీయడానికి, నన్ను తీసుకెళ్ళడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా. నెక్స్ట్ నేను వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు బాబుని చూడడం, నాకు ఈ ఫోన్కి థంబ్నెయిల్ అన్నీ పెట్టుకోవడం, యూట్యూబ్ సంబంధించి నేను ఏం చేసినా రవి, అన్నయ్య వీళ్ళంతా నాకు బాగా సపోర్ట్గా ఉంటారు. మా దివ్య అయితే నాకు వీడియో తీసి పెట్టడం, నాకు ఏదైనా తెలియంది చెప్పడం, అంతా మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఇలా ముందుకు వచ్చాను. ఇదిగోండి చూసారా, ఇప్పుడు చూడండి నా వాచ్ అవర్ మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఫస్ట్ మనమైతే మన వైటీ స్టూడియో మన ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఎర్న్ అని ఉంటుంది కదా, అందులోనికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది, మనకి ఎంత వాచ్ అవర్ అయిందని ఇక్కడ కనిపిస్తుంది. చూసారా ఎంత వాచ్ అవర్ కంప్లీట్ అయిందంటే 5599 పబ్లిక్ వాచ్ అవర్స్ నాకైతే కంప్లీట్ అయ్యాయి. ఇదిగోండి సబ్స్క్రైబర్స్ కూడా 556 మంది అయ్యారనమాట. ఇదిగోండి నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామందికి సబ్స్క్రైబర్స్ ఉన్న వాచ్ అవర్ కంప్లీట్ అవ్వదు కదా, నాకైతే ముందుగా వాచ్ అవర్ కంప్లీట్ అయిపోవడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెమ్మదిగా అలాగా సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారు, నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని